గత ఏడాది ఇదే ఏరియాలో బుడమేరు కాలువ పొంగిందంతా ముంపుకు గురైంది. మళ్ళీ ఇప్పుడు ఏడాది అవుతుంది, వర్షాకాలం వస్తుంది. ఏంటి పరిస్థితి? బుడమేరు కాలువ ఏమైనా మార్పులు వచ్చి చేశారు గవర్నమెంట్ ఏమన్నా? ఇదివరకు మార్పులు చేశారు కానండి. ఈ పైన ఇప్పుడు పైన బాగా వరదలు వచ్చి అంతా మునిగిపోయి చాలా జనాలు కొట్టిపోయి చనిపోయారు. మళ్ళీ ఒకవేళ ఆ వరద అంతా ఇటేపు వచ్చేసింది అనుకోండి, ఇప్పుడు కృష్ణా బ్యారేజ్ నిండా నీరు ఉంది, ఆ నీరు ఇటు వచ్చేసింది అనుకోండి, మళ్ళీ ఇటు వచ్చేసింది అనుకోండి, ఇక మళ్ళీ మాకు ఆ పాత తిప్పలు తప్పదు. ఇప్పుడు 3 సార్లు వచ్చింది, అయినా అలాగే గడుచుకుపోయింది. ఈసారి వస్తే ఇక అంతా పైవాడిదయ్యా, ఇక అక్కడికి వెళ్ళిపోవడమే. గత ముంపులో మీరు ఏం కోల్పోయారు మీ ప్రాంతవాసులంతా? మా ప్రాంతవాసులంతా ఏం కోల్పోయామండి? తిండికి బట్టకి అన్నిటికి కోల్పోయాము. నీరు లేక, కరెంట్ లేక, సరైన వసతులు లేక బాగా ఒక 15 రోజులు ఇబ్బంది పడ్డాము. ఈసారి ఇక మనం చెప్పేది ఏం లేదు సార్. ఏడాది అయింది, ప్రభుత్వం ఆ రోజున ఏదో రకరకాల ప్రకటన చేసింది. మా ప్రభుత్వం చెప్పిన మాటలు ఏమైనా నెరవేర్చారా ఈ బుడమేరు కాలువకు సంబంధించి? బుడమేరు కాలువకు సంబంధించి అయితే బాగానే అక్కడెక్కడో చేశారు కానండి, ఇక్కడి వరకు చేయడానికి మాత్రం ఎవరు ఇదవ్వలేదండి. అయితే కింద వాళ్ళకి మాత్రం, మునిగిపోయిన వాళ్ళకి, ఆస్తి నష్టపోయిన వాళ్ళకి మాత్రం 25,000 20,000 అలా ఇచ్చారు. వాళ్ళు లక్షలు కోల్పోయారు. ఆ 25,000 20,000 ఏం మోదలండి వాళ్ళకి? ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, డబుల్ కట్ట మంచాలు, సమస్తం అన్ని కోల్పోయారు. అప్పుడు ఇచ్చింది వాళ్ళు 20,000-25,000 రూపాయలు. ఏమో సార్. అందుకని ఈసారి వస్తే మాత్రం ఇక మనం చేసేది ఏం లేదు. ముందస్తుగా ప్రభుత్వం ఏమన్నా ఈ కాలువలు సరి చేయడం, కాలువలు రిపేర్ చేయడం అలాంటిది ఇటువంటి ఏం జరగలేదండి ఇటువైపు. ఇప్పుడు ఏం జరగలేదండి. ఎప్పుడు ఇలా ఉందో ఇప్పుడు అలాగే ఉందండి, అలాగే వెళుతుందండి, అలాగే వెళ్తుంది. మరి ఒకవేళ వరదలు వచ్చి పైకి వస్తే మీ పరిస్థితి ఏంటి? మా పరిస్థితి ఇంకేముంది, మొన్నటికంటే ఇంకా ఘోరం వచ్చింది అనుకోండి, అందరం పైకి టికెట్లు కొనేసుకోవడమే. లేదంటే మాత్రం మా ప్రాణాలు చేతుల్లో చిక్కుపెట్టని ఇదివరకు ఇట్లాగా కష్టాలు పడ్డమే. ఈ బుడమేరు కాలువ వచ్చి రేపు కాలువతో వాటర్ అంతా ఈ ప్రాంతం అంతా ముమ్మిగి రేపు వచ్చే నెలకి 2 ఏళ్ళు అవుతుంది. ఏంటి ఈ 2 ఏళ్ల కాలంలో మార్పు ఏమైనా వచ్చింది? బుడమేరు కాలువకు సంబంధించి ప్రక్షాళన ఏమైనా చేసిందా గవర్నమెంట్? అయితే గతంలో అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్కి అది ప్రభుత్వం పూర్తి బాధ్యత అని అనుకో. అది పైనుంచి వరదలు వచ్చినాయి, దానివల్ల బుడమేరు ఆ టైంలో గతంలో ఏంటంటే ఆక్రమణలు జరిగినాయి కాబట్టి ఆ టైంలో అది కొన్ని ఆ కట్ట కొట్టేయడం అలా జరగడం వల్ల మనకి ప్రజలు, సింగనగర్ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడటం అయిందే వాస్తవం జరిగింది. అయితే అలాంటి పరిస్థితి ఇక ఉండకపోవచ్చు. ప్రభుత్వం కూడా ఆ టైంలో నిర్మలా రామానాయుడు గారు ఏదో చర్య తీసుకొని కట్టగట్టేయడం అది జరిగింది. ఇక పైన అది ఉండదని ఒక పూర్తి ధైర్యంతో సింగనగర్ ప్రజలు, ఈ ప్రాంత ప్రజలంతా మంచి నమ్మకంగా ఉన్నారు. అంతేకాకుండా అవి చిన్న ఆక్రమణలు జరిగినాయి. మరి ప్రభుత్వం దాన్ని తొలగిస్తా అంది. కొన్ని చోట్ల తీసినట్టున్నారు, ఇంకొన్ని ఉన్నాయి. అవి కూడా తీసి ఈ సింగనగర్ ప్రజలకి సురక్షితంగా ఉండాలంటే ఆ బుడమేరు పూర్తిగా దాన్ని ఇచ్చేయాల్సిన అవసరం ఉంది. ప్రక్షాళన చేయాలి. ఈ ప్రభుత్వంలో అది జరిగిద్దని పూర్తిగా మేము నమ్ముతున్నాం. అంటే గతంలో ఆయన చెప్పినటువంటి ప్రక్షాళన చేస్తున్నారు. ఎంతటి వాడైనా సరే బుడమేరు కాలం మీద ఉన్న వాళ్ళని ఆక్రమణ తొలగిస్తాము, గుర్రపు డెక్క తీసేస్తాము, బెజవాడిని సురక్షితంగా ఉంచుతామన్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆనాటి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు కానీ. ఆ పరిస్థితి జరిగిందా? ఆ పరిస్థితి అయితే కొంతమేరకు జరిగినట్టుంది. సింగనగర్ ప్రజలకైతే కొద్దిగా భరోసా అయితే ఇచ్చింది ప్రభుత్వం. అదే కాకుండా ఇప్పుడు మనం ఒక 1-2 నెలల నుంచి మన స్థానిక సెంట్రల్ ఎమ్మెల్యే గారు మీరు చూసే ఉంటారు, బుడమేరు ఇటు అటు మొత్తం పొక్కులైన్తో ఆక్రమణలన్నీ తీసేసి శుభ్రం గుర్రపు డొక్క తీయడానికి పూర్తిగా సహకరించారు. అది కూడా మన బుడమేరు రోడ్డు మీద నుంచి వెళ్తుంటేనే కనిపించింది. అదైతే శుభ్రం చేయడం జరిగింది. అలా రానియకుండా వరదలు వస్తే ఇబ్బంది పడతారని ప్రభుత్వం కూడా అక్కడక్కడ మన రిస్క్ టీంలని ఏర్పాటు చేసి ముందుగానే మేలుకొని ఉంది. పర్లా ఎమ్మెల్యే గారు కూడా మాకు మన వరదల్లో కూడా ఆయన సహాయశక్తిలో ప్రయత్నించడం జరిగింది. ఆయన కూడా సహాయం బోట్లని అనేక రకాల సహాయాలు చేశారు. పర్లా బాగానే చేశారని మాకు నమ్మకం. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ సహాయం చేశారు. విజయవాడ ప్రాంతాన్ని, సెంట్రల్ నియోజకవర్గానికి మంచి మనసు ఉన్న ప్రతి వ్యక్తి కూడా మీకు సహాయం చేశారు. అవును, మా అందరూ సెంట్రల్ నియోజకవర్గానికి అందరూ వచ్చారు, అందరూ చేశారు. కాకపోతే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ప్రోత్సాహం లేకుండా ఏం జరగదు కదా. స్థానిక ఎమ్మెల్యే కూడా ఆయన బాగా రిస్క్ తీసుకొని ఆయన పిల్లలు కానీ ఆయన కానీ మనకు కావాల్సినంత వరకు ఆయన వంతు సాయం ఆయన కూడా బాగా చేశారని చెప్తున్నాను. అంతే, చేయలేదని అనట్లా.